అట్లాగే మీ అందరు నేను కొడతా ఉన్నా, ఉంటాయి ఇల్లు అన్నాక పంచాయతీలు ఉంటాయి. ఇప్పుడు ఒక ఇంట్లో రాత్రికి ఏం తిందాం ఏం కూర వండుకుందాం అంటేనే 4 రకాల అభిప్రాయాలు ఉంటాయి. కొడుకోడు చెప్తుంది, బిడ్డోడు చెప్తుంది, తండ్రోడు చెప్తాడు, తల్లోడు చెప్తుంది. కానీ ఆఖరికి అనుకొని ఏదో ఒక మాట మీదకి వచ్చి నిలబడతాం. ఇప్పుడు వెంగళరావు గారి డివిజన్లో కూడా మన పార్టీలో కూడా ఉంటాయి పంచాయతీలు, లేవని నేను అంటలేను, ఉన్నాయి. నాకు ఎరికే, ఇక్కడ చెప్తే బాగుండదు, ఇక మైక్లా ఉన్నాయా లేవా? సిగ్గుపడకూరి చెప్పురు, పర్వాలేదు, ఉన్నాయి కదా. ఒక 4 ఉండే ఇంట్లోనే సమస్యలు ఉంటాయి. నేను దేదీప్య గారిని కోరుతున్నా, మా సుధీర్ అన్నని కోరుతున్నా, మా విష్ణు అన్నని కోరుతున్నా, మా భాస్కర్ అన్నని కోరుతున్నా, సోహెల్ బైని, ఇంకా మిగతా దినేష్ను అందరినీ కోరుతా ఉన్నాను. ఇల్లు అన్నాక, ఒక కుటుంబం అన్నాక పంచాయతీలు లేని కుటుంబం ఎక్కడ ఉండదు. ప్రతి ఇంట్లో పంచాయతీలు ఉంటాయి, ప్రతి దగ్గర ప్రతి కుటుంబంలో పంచాయతీలు ఉంటాయి. కానీ ఇది కాదు, బజార్లో పడి కొట్లాడుకునుడు, బజార్లో పడి గుద్దుకునుడు, బజార్లో పడి మాట అనుకునుడు. అట్లాగే మనోళ్ళు మనం ఒక అరలో కూర్చొని మాట్లాడుకోక ఇట్లాంటి పరీక్ష సమయం వచ్చినప్పుడు మనం బయటపడి మాట్లాడుకుంటూ మంచిది కాదు. ఈ టైంలో అందరం కలిసిమెలిసి పనిచేయాలి. ఇప్పుడు ఒక ఉదాహరణ చెప్తాను నేను. ఇప్పుడు మీరు ఇంట్లో 100 అనుకుంటాం మనం, కానీ పక్కింటితో పంచాయతీ పడ్డది అనుకో, అందరం ఒకటైతామా కాదా? ఇది కూడా కదే. ఇలా పక్కింటోడు ఓ దిక్కేమో బీజేపీ వాడు, ఇంకో దిక్కేమో కాంగ్రెస్ వాడు, వాళ్ళిద్దరు మన ఇల్లు కబలించాలని చూస్తూ ఉన్నారు. జూబ్లీ హిల్స్ మన ఇల్లు కబలించాలని చూస్తుంటే కలెక్టివ్గా ఒక్కటిగా కొట్లాడదామా వద్దా? కొట్లాడదామా? ఎందుకో జోష్ వెనకకెళ్ళి వస్తలేదు, కొట్లాడు వద్దా? మరి పోయినసారి నిజంగా జోష్ ఉంటే, పోయినసారి మీరు 2000 ఓట్ల మెజారిటీ ఇచ్చారు గోపన్నకు, మరి ఈసారి దానికి డబల్ ఇస్తేనే నిజంగానే మీరు తనలాడినట్టు, ఏమైనా చేసినట్టు, నిజంగానే ఏమైనా వర్కౌట్ అయినట్టు లెక్క, అంతేనా?